ఫ్రెండ్స్ మేము ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నామని తెలుసు కదా. సో దాని పేరు వచ్చేసి క్రేజీ ఎంటర్టైన్మెంట్. సో అందరికీ తెలుసు, మ్యాక్సిమం తెలియని వాళ్ళు అయితే కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసి మా ఛానల్ అయితే చెక్ చేయొచ్చు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్ సబ్స్క్రైబ్ గురించి కాదనమాట. ఇందులోకి మాకు కొంతమంది యాక్టర్స్ అయితే నీడ్ ఉన్నారు. జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. లేడీస్ అయితే మెయిన్ ప్రియారిటీ అనమాట. సో ఓన్లీ విజయవాడ సరౌండింగ్ పర్సన్స్ ఓన్లీ. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానికి ట్రై చేస్తాను. సో నా ఛానల్ చెక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. మీరు చేసిన యాక్టింగ్ వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కూడా ఉంటే పెట్టండి. సో మనం కొలాబరేట్ అయ్యి ముందుకు సాగుతాం వీడియోస్ చేస్తూ. అలాగే మంచి కంటెంట్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. మీరు మంచి యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలంటే మా ఛానల్లోకి ఎంట్రీ అవ్వచ్చు. సో మీ రాక కోసం మేమైతే వెయిట్ చేస్తుంటాం. సో హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ్. మీరు చూస్తున్నారు సినీ కబుర్లు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి మమ్మల్ని ఎలా మార్చుకోవాలనేది మాకు ఒక ఐడియా వస్తుంది. సో ప్లీజ్ కామెంట్ అండి. అలాగే మీరు కూడా మూవీ చూస్తున్నట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ వచ్చేసి జటాధర అనమాట. ఇందులో సుధీర్ బాబు గారు అయితే హీరోగా చేశారు. ఇక స్టోరీ లైన్ అయితే సింపుల్గా అయితే చెప్తాను అనమాట. సో ఈ స్టోరీ ఏంటంటే, పూర్వం బంగారం అయ్యే దాస్తాకి ఏదో ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో పాతి పెడితే దానికి బంధనంగా ధనపిశాచిని అయితే బంధనంగా పెట్టేవాళ్ళు అనమాట. సో ఆ ధనపిశాచిగా ఉన్న పిశాచికి మన హీరో సుధీర్ బాబు గారికి ఎలా అనేది కనెక్షన్ అనేది ఏర్పడింది. మన హీరో అయితే గోస్ట్ హంటర్ అనమాట. సో దెయ్యాలను ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. సో అట్లాంటి అతనికి మన ధనపిశాచికి ఎలా లింకప్ కుదిరింది అనేది మూవీలో అయితే మనం చూస్తాం. సో ఓవరాల్గా ఇప్పుడు నాకు మూవీ ఎలా అనిపించింది అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ముందుగా ఇందులో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుందండి. అందరూ బాగా సెటిల్డ్గా అయితే చేశారు, బాగా చేశారు. సో సుధీర్ బాబు గారు కూడా మంచి స్క్రిప్ట్ సెలక్షన్ అయితే ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఇది కూడా స్టోరీ పాయింట్ లైన్లో అయితే చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. కానీ డైరెక్టర్ గారు స్టోరీని మన ముందుకు తీసుకొచ్చేటప్పటికి కొంచెం చాలా కన్ఫ్యూజన్గా అయితే తీసుకొచ్చినట్టు అనిపించింది. ఏ సీన్ ఎందుకు వస్తుందో ఏంటో అనేది చాలా వాటికి చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా చాలా క్లమ్జీగా అనిపించింది. పాయింట్ అయితే తీసుకున్న పాయింట్ బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ చేసే విధానం కొంచెం తడబడ్డారు డైరెక్టర్ గారు అయితే. ఇక టెక్నికల్ టీం పరంగా కూడా కొంతగా గొప్పగా ఏమనిపించలేదు. మ్యూజిక్ కూడా సోగా ఉంది. సాంగ్స్ అయితే అంతగా అనుభూతి కాలేదు. బ్యాక్గ్రౌండ్ కూడా అక్కడక్కడ బాగుంది. ఇంకా నాకు బాగా నచ్చిన పాయింట్ ఓవరాల్గా మూవీలో ఏదైనా చెప్పాలనుకుంటే, సుధీర్ బాబు గారు ఒక లాస్ట్లో ఒక శివతాండవం టైప్ అయితే చేస్తారనమాట. చాలా కష్టపడ్డారు. తను ది బెస్ట్ ఇవ్వటానికి చాలా ట్రై చేశారు. కాకపోతే కొన్ని సెలక్షన్ల దగ్గరే ఫెయిల్ అవుతూ ఉంటున్నారు. ఆయన పర్ఫార్మెన్స్ పరంగా అయితే ది బెస్ట్ ఇవ్వటానికే ప్రతి మూవీలో అయితే ట్రై చేస్తున్నారు. సో కొన్ని అయితే వర్కౌట్ అవ్వట్లేదు. నాకైతే సినిమా అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది, కొంచెం బోర్ ఫీల్ అయ్యాను. మ్యాక్సిమం ఎంత బోర్ ఫీల్ అయినా కొంచెం నెగిటివ్గా తీసుకెళ్దాం మూవీ అనేది నేను చూస్తాను ఎప్పుడు. అలా కూడా అనిపించలేదు ఈ మూవీ అయితే. నాకు చాలా బోర్ ఫీల్ అయ్యాను. మీకు ఎలా అనిపించింది? మీలో ఎవరైనా చూసుంటే, నాకు నచ్చలేదని చెప్పి అందరికీ నచ్చదు అనే ఫీలింగ్ ఎక్కడా లేదు. నాకు నచ్చకపోయి ఉండొచ్చు, మీలో ఎవరికైనా నచ్చి ఉండొచ్చు. మీ అందరికీ చూసుంటే ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో తెలపండి. అంతేకాకుండా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మా ఈ చిన్న ఛానల్ అనేది మీ చేతులతో పుషప్ చేయండి.
మీరు చేసే కామెంట్లు మాకు చాలా వాల్యుబుల్. ప్రతి కామెంట్కి మేము వాల్యూ ఇస్తాం. మమ్మల్ని మేము మలుచుకోవటానికి చూస్తాం. సో ఓవరాల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో అయితే మేము ముందుకు రావటానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్, జై హింద్.